సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు ఒక ట్రిక్ అయితే అద్భుతమైన ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. సో ఆ ట్రిక్ ఏంటిది, అది ఎలా వర్క్ కాబోతుంది, అది ఎలా ఉపయోగపడబోతుంది, సో దాని గురించి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూడొచ్చు. సో థంబ్నెయిల్ చూసిన తర్వాత మీరైతే ఒక హోప్ మీదనైతే ఈ వీడియోని అయితే ఓపెన్ చేస్తారు కాబట్టి, సో ఆ హోప్ని మీకు ఏ విధంగా లాస్ కాకుండానైతే ఈ వీడియోలోనైతే మీకు చెప్పబోతున్నాను. సో అది ఏ విధంగా అంటే, మనం చాలా మట్టుకు గ్యాలరీలో మన ఫొటోస్ అవన్నీ సేవ్ చేసుకుంటాం కదా. ఫొటోస్, వీడియోస్, ఇంపార్టెంట్ అన్నీ సేవ్ చేసుకుంటాం కదా. ఒకానొకప్పుడైతే మన బై మిస్టేక్లో ఎప్పుడైనా డిలీట్ చేసినా సరే అవి మనకు మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సే ఉండదన్నమాట. సో ఆ ఫొటోస్ని మనం ఎలా రికవర్ చేసుకోవాలి, ఒకవేళ మీకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ ఫొటోస్ ఉంటాయి కదా, ఫొటోస్ అవి ఇవి ఉంటాయి కదా మీరు దిగినాయి, సో అవి మళ్ళీ రికవర్ చేసుకోవాలి మెమోరీస్ని అవన్నీ అనుకుంటే, మీకు ఈ వీడియోలోనైతే మేము కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అది ఏ విధంగా తెచ్చుకోవాలనేది. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేసేసేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏంటంటే, నేను పెట్టే డైలీ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో దాని ద్వారా మీరు కొత్త ట్రిక్స్ అన్నీ నేర్చుకోవచ్చు అనమాట. సో జస్ట్ మీరు 5-10 మినిట్స్లో రోజుకు ఒక కొత్త ట్రిక్ అయితే నేర్చుకోవచ్చు అనమాట. సో మీకు ఇప్పుడు చెప్పబోయే ట్రిక్ ఏంటిదంటే, అది మన ఫోన్లోనే చేసుకోవచ్చు. సో అది ఏ విధంగా అంటే, మీరు ముందుగా ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేయండి గైస్. ఫైల్ మేనేజర్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా మనకు. సో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడవచ్చు 3 డాట్స్ అనేవి కనబడుతున్నాయి, అదే 3 లైన్స్ అనేవి కనబడుతున్నాయి కదా. సో ఆ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు ఇక్కడ కింద సెట్టింగ్స్ అనే ఆప్షన్స్ అనేది కనబడుతుంది అన్నమాట. సో ఆ సెట్టింగ్స్ అనే ఆప్షన్ని ఓపెన్ చేయండి గైస్. సెట్టింగ్ అనే ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ షో హిడెన్ ఫైల్స్ అని ఆప్షన్ అయితే కొత్తగా కనపడుతుంది అన్నమాట. సో ఈ ఆప్షన్ ఏంటిదంటే, మనకు హిడెన్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆప్షన్ ఏంటిదంటే, మనకు హిడెన్ ఫైల్స్ అయితే ఉంటాయి అన్నమాట మన ఫైల్ మేనేజర్లో. సో అది మనం ఎనేబుల్ చేసుకోకపోతే ఏమవుతుందంటే, మనకు హిడెన్ ఫైల్స్ అనేవి షో చేయదు. సో కొన్ని చిన్న ఎంబీ ఉంటాయి కదా, అవి అయితే షో చేయను అనమాట. సో ఇప్పుడు మీరు ఇది ఆన్ చేసుకున్నారు అనుకోండి, ఇది బ్లూ కలర్లోకి ఈ విధంగా మారింది అనుకోండి. సో మీకు ఫైల్ మేనేజర్లో కొత్త ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. సో అందులో మనకు సంబంధించిన ఫొటోస్ అయితే కొన్ని మనము ఎంతో కొంత అయితే రికవర్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎక్కడ ఉంటుంది, ఏ ఫోల్డరు, ఆ ఫోల్డర్ నేమ్ ఏంటిదంటే, సో మీరు ఇక్కడనైతే బ్యాక్ అయితే రావండి. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసి ఏం చేస్తారంటే, ఇక్కడ ఈ విధంగా ఫైల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఫోల్డర్ని అయితే క్లిక్ చేయండి గైస్. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఒక కొత్త ఫోల్డర్ అయితే కనబడుతుంది అనమాట. సో ఆ ఫోల్డర్ నేమ్ ఏంటిదంటే, ఇక్కడ థంబ్నెయిల్స్ అని ఉంటుంది. సో అది ఎందులో ఉంటుందంటే మీకు చెప్తాను ఇప్పుడు. సో ప్రస్తుతానికి నేను ఏది ఓపెన్ చేస్తున్నా, ఇక్కడ సో పిక్చర్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ చేసిన గైస్. సో ఈ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కిందికి అయితే ఇట్లా స్క్రోల్ చేయాలన్నమాట. సో కిందికి లేదా పైకి ఇట్లా స్క్రోల్ చేసిరు అనుకోండి, ఈ ఫోల్డర్ అనేది రిఫ్రెష్ అయిపోతుంది గైస్. సో ఈ ఫోల్డర్ రిఫ్రెష్ అయిపోయాక మనకు కొత్త ఫోల్డర్ అనేది ఒకటి వస్తుంది అనమాట. అదేంటి అంటే థంబ్నెయిల్స్. అదేదో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉంది కదా. సో ఈ థంబ్నెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇవన్నీ కనబడతాయి అన్నమాట. మన ఫొటోస్, రీసెంట్ ఫొటోస్, మనకు రికవర్ అయిన ఫొటోస్ అన్నీ కనబడతాయి. అదొక ఫైల్ నేమ్తోని మొత్తం ఇట్లా 1541, 1521 అట్లా కనబడుతున్నాయి కదా. సో ఈ విధంగానైతే మనకు ఎంతో కొంత బ్యాకప్ అయితే అవుతాయి అన్నమాట ఆ ఫొటోస్ అన్నీ. సో ఇందులో మీకు ఏ ఫోటో అయితే కావాలో ఆ ఫోటోని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసేయండి, అక్కడ నుంచి మనం రికవర్ అయితే చేసుకోవచ్చు దీన్ని. సో ఇవి ఆటోమేటిక్గా మేము ఫోన్లోకి అయితే వచ్చేస్తాయి, దాన్ని ఏం చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో బై మిస్టేక్ మీకు ఇందులో కూడా ఒక్కటి కూడా రాకపోయింది అనుకోండి, సో నెక్స్ట్ మీకు ఏం చేయాలి అని చెప్పబోతున్నాను. సో ఇప్పటివరకు మీకు వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నట్టయితే ఒక లైక్ అయితే వేసేసేయండి, అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి గైస్. సో ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ప్రాసెస్ ఏంటిదంటే, మీకు ఇక్కడ నుంచి మీరు నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమేమి కవర్ కాలేదో మొత్తం మీరు ఇక్కడ నుంచి వేరే దాంట్లోకి వెళ్ళి ఒక యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఆ యాప్ నుంచి ఏం చేస్తారంటే, మీరు అన్ని A to Z అయితే కవర్ చేయవచ్చు ఈజీగా. సో మీకు ఇందులో రాలేవు అన్నవి కూడా అందులో వస్తాయి అన్నమాట. సో ఆ యాప్ ఏంటిదంటే డంప్ స్టార్ అనే యాప్. సో మీరు ఇక్కడ నుంచి ప్లే స్టోర్కి అయితే డైరెక్ట్ వెళ్ళిపోయి డంప్ స్టార్ అని ఇక్కడ టైప్ అయితే చేయండి గైస్. DUMPSTER అని టైప్ చేయగానే మీకు స్టార్టింగ్లోనే వచ్చేస్తుంది. ఇది ఒక 4.1 రేటింగ్ ఉన్న యాప్. సో బెస్ట్ యాప్ కాబట్టి సో దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. నాది ప్రస్తుతానికి ఇన్స్టాల్ అవుతుంది కాబట్టి కొద్దిసేపు వెయిట్ అయితే చేద్దాం.
సో ఈ విధంగా వెయిట్ చేసిన తర్వాత నాకు ప్రస్తుతానికి ఇప్పుడైతే ఫాస్ట్గానే డౌన్లోడ్ అయిపోతుంది. సో అయిపోగానే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి గైస్. సో యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగానైతే ఉంటుంది. కొద్దిసేపు లోడింగ్ అనేది తీసుకుంటుంది, కొంచెం ఒక 5-10 సెకండ్స్ అయితే తీసుకుంటుంది. సో ప్రస్తుతానికి నేనైతే వెయిట్ చేస్తున్నాను, మీరు కూడా వెయిట్ చేయండి. సో అదేవిధంగా మీరు నెట్ ఆన్ చేసుకున్నారో లేదో ఇంకోసారి అయితే చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ చెక్ చేసుకున్న తర్వాత పైన మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కార్నర్లో రాంగ్ సింబల్ ఉంటుంది చూడండి, ఎక్స్ సింబల్, అదైతే ఎగ్జిట్ సింబల్ అనమాట. అది ఎగ్జిట్ కొట్టేసేయండి, ఇది ట్యూటోరియల్ లాగా వస్తుంది అనమాట. సో దాని తర్వాత ఇవైతే కంపల్సరీగా అలో చేయాలి. సో మీ ఫొటోస్ వీడియోస్ మీ గ్యాలరీలోకి రావాలనుకుంటే కంపల్సరీగా ఆ పర్మిషన్ అయితే ఇచ్చేసేయాలి గైస్. సో ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏం లేదన్నమాట ఇక్కడ. సో కింద మీకు డీప్ స్కాన్ అని ఉండబడుతుందా, సో ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. ఆ ఆప్షన్ క్లిక్ చేసుకోగానే మీకు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది, మీ నెట్ బ్యాలెన్స్ అనేది తీసుకుంటుంది అది. సో నెట్ అయితే ఉంచుకోండి ఎంతో కొంత. సో అది తీసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా దానంతలో అదే ప్రాసెస్ అయ్యి మీకు రీసైకిల్ లెక్క అయిపోయి మొత్తం మనకు అన్ని ఫొటోస్ అనేవి మొత్తం మనకు ఇట్లా కనబడుతూనే ఉంటాయి, ఫోల్డర్ వైజ్గా కనబడుతూనే ఉంటాయి. ఇప్పుడు నా ప్రస్తుతానికి ఫోల్డర్స్ అవన్నీ కనబడుతున్నాయి చూడండి. నా దాంట్లో ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్ కూడా రికవర్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు చెప్పిన విధంగా నేను ఒకటే ఇమేజెస్ అనేది కాదు మీకు రికవర్ చేసుకోవాల్సినవి, వీడియోస్ కూడా వస్తాయి అన్నమాట బ్యాకప్లో. అదేవిధంగా ఆడియోస్ కూడా వస్తాయి, మీరు పర్సనల్గా ఎవరితోనైనా మాట్లాడింది. సో అది డిలీట్ అయిపోయిన కారణంగా కానీ మీరు ఎక్కడ వెతికినా దొరకకపోతే ఇక్కడ నుంచి అయితే అది తీసుకోవచ్చు అనమాట. సో ఇవి ఎప్పటియో నా ఫొటోస్ అన్నీ. సో ఈ ఫొటోస్ చూడండి నా ఫోన్లో ఉన్నాయి, ఎప్పుడో డిలీట్ చేసేసాను, అయినా కూడా మళ్ళీ వస్తున్నాయి అవి. సో ఈ విధంగానైతే మనం రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట, ఒక సింపుల్ ట్రిక్ ఉపయోగించి. సో దాన్ని ఏ విధంగా మన గ్యాలరీలోకి తెచ్చుకోవాలంటే సింపుల్గా దాని మీద ఫోటో మీకు ఏదైతే కావాలో ఆ ఫోటోని క్లిక్ చేసుకోండి, జస్ట్ రిజిస్టర్ అని కొడితే అయిపోతుంది, మీ గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఇట్లా ఈ ట్రిక్ అయితే వర్క్ కాబోతుంది గైస్. సో ఈ ఫోటోని అయితే నేను ఇప్పుడు దిగింది, సో ఇప్పుడు వచ్చేసింది అనమాట అది. సో దాన్ని జస్ట్ రిజిస్టర్ కొడితే అయిపోతుంది. ఇక్కడ మీకు ఒక బ్లాక్ స్క్రీన్ కనబడుతుండొచ్చు. సో అది ప్రొటెక్షన్ వల్ల అది బ్లాక్ స్క్రీన్ అయితే కనబడుతుంది. జస్ట్ అక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ కొడితే అయిపోతుంది మీకు. సో అందులో పెద్ద విషయం ఏమి ఉండదు. సో ఈ విధంగానైతే ఉంటాయి అన్నమాట గైస్. సో ప్రస్తుతానికి మనం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేద్దాం, సెట్టింగ్స్లో ఏమైనా ఉన్నాయా లేదా అని చూద్దాం. సో సెట్టింగ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నార్మల్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి గైస్. సో ఇక్కడ బ్యాటరీ ఆప్టిమైజేషన్, రీసైకిల్ సెట్టింగ్స్ మీకు కావాల్సిన విధంగా మీరు చదువుకొని ఒక్కొక్కటి ఆప్షన్ పెట్టుకోండి. లేకపోతే నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారు అనుకోండి, ఈ యాప్ సంబంధించినవి మీకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో మీకు నడుస్తూనే ఉంటుంది కాబట్టి సో మీరు ఎప్పుడైనా కొత్త ఫోటో వచ్చిందనుకోండి ఇక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు అనమాట, నోటిఫికేషన్ ద్వారా అదంతా అనమాట మనకు. సో ఇక్కడ రీసైకిల్ బిన్లో మీరు ఏమేమి కావాలి, ఏమేమి వద్దు అవన్నీ సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇమేజెస్ వద్దు అనుకుంటే ఇమేజెస్ని అన్టిక్ చేసేయచ్చు, లేకపోతే ఇమేజెస్ కావాలంటే టిక్ చేసుకోండి, ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ బ్యాటరీ ఆప్టిమైజేషన్ సంబంధించిన సెట్టింగ్ ఇవన్నీ ఉన్నాయి గైస్. సో మీరు ఈ యాప్ కనుక నచ్చినట్లయితే మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి, కన్ఫామ్గా మీకు 100% సెక్యూరిటీ ఉంటుంది. ప్లస్ మంచి యాప్ అనమాట ఇది. మీకు ఎప్పటి నుంచో 1 year 2 year బ్యాక్ ఫొటోస్ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు నాకు కలర్ చూసారు కదా మీరే, సో ఆ విధంగానైతే మీకు కూడా వస్తాయి. సో ఇది గైస్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో కన్ఫామ్గానైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే మీరు బెల్ అయితే ఆన్లో పెట్టుకోవాలి. సో ఇది గైస్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.